ఐ రియలీ లవ్ మై ఫాదర్. ఈ వరల్డ్ లో అందరికంటే ఎక్కువ. దీనికి అసలు జవాబే లేదు. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఫాదర్స్ డే మీద ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు సింగిల్ ఫోటోతో. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసిన అంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మ్యూట్లో తీసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి ఫుల్ దాంట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ దాంట్లోకి ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఇమేజ్ ఉండేది కాదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నా ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేస్తాను. ఈ ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేస్తున్నాండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారండి, మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 7.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఇక్కడ గ్రూప్ కంపడతాయి. గ్రూప్ మీద క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. మీ ఫాదర్ ఫొటోస్ అయినా కానీ ఇలా మీ ఫొటోస్ అయినా ఇలా యాడ్ చేసేసి కింద ఉండే ఇమేజ్కి ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నావో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కింద ఉండే ఇమేజ్కి అనేది ఇలా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకొని కాపీ చేసుకొని ఈ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి ఇలా ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా నేను ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని ఇలా మీ ఫేస్ కనిపించేలా పెట్టేసుకున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కనిపించేలా ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా ఈ ఫోటో అనేది ఇలా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు టెస్ట్ యానిమేషన్ అనేది చెప్తాను చూడండి. నా టెస్ట్ యానిమేషన్ అనేది టెస్ట్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి కన్ను సింబల్ ఉంటుందో ఎనేబుల్ చేసుకోండి. కన్ను సింబల్ అనేది ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద తీసుకుని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత టెస్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్ని టెస్ట్కి అయితే ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా టెస్ట్ అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసేసేయండి. నేను ఎలా పేస్ట్ చేసుకున్నాను మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి. ఇలా 1 by 1 టెస్ట్ మొత్తానికి అయితే ఇలా పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నిదానంగా ఇలా మీరు ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది టెస్ట్ అనేది. ఇలా అన్నిటికీ ఇలా టెస్ట్ అనేది పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ కానీ పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ ఫాదర్స్ డే అని మీరు ఒక టెస్ట్ అనేది చేసినా కదా, ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ కానీ ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 7.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద అలాగే ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చేసింటాను. ఆ టెంప్లెట్ వీడియో కానీ యాడ్ చేసేసేయండి. 10 సెకండ్స్ ఉంటాయి. ఇలా 10 సెకండ్స్ ఎక్కువ ఇలా ఉంటుంది. ఎక్స్ట్రా పాయింట్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మ్యూట్లో పెట్టేసుకోండి. ఇలా మ్యూట్లో పెట్టేసుకున్న తర్వాత ఈ వీడియో ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసుకుని 3 డాట్స్ ఇచ్చే ఫుల్ కాంపిటీషన్ తీసేయండి. ఈ కాంపిటీషన్లో ఇలా చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది సౌండ్ మ్యూట్లో తీసుకున్న తర్వాత బెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకున్నాండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా వచ్చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. ఇక్కడ 3 కెమెరా కనపడుతుంది. కెమెరా మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఈ కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. అప్పుడు అనేది ఆన్ చేసుకోండి. ఇలా అన్నిటికీ ఇలా ఇమేజ్ టెస్ట్ అన్నిటికీ ఇలా పే చేసిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు మీ ఫొటోస్ అయినా మీ ఫాదర్ ఫొటోస్ అయినా పెట్టుకొని చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఇలా సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తుందండి. జై హింద్.